పుష్ప 2 మూవీని బ్యాన్ చేయండి, బాయ్కాట్ చేయండి, ఈ మూవీని ఎవరు చూడకండి. ఈ రకమైనటువంటి హ్యాష్ ట్యాగ్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి. పుష్ప 2 బాయ్కాట్, పుష్ప 2 అనేటువంటి ట్రెండ్ ఆల్రెడీ ఇండియా వైడ్ ట్రెండ్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ప్రతి హీరోకి కూడా యాంటీ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉంటారు. ఇక్కడ చిరంజీవి దగ్గర నుంచి చిన్న చిన్న హీరోల వరకు ప్రతి ఒక్కళ్ళకి యాంటీ ఫ్యాన్స్ అనేది ఉండడం సహజం. ఎందుకంటే ప్రతి ఫ్యాన్ బేస్ లో కూడా, ఎనీ ఫ్యాన్ బేస్ తీసుకుంటే ఇందాక చెప్పినట్టు, మీరు ఏ ఫ్యాన్ బేస్ తీసుకున్నా 60 to 70% మంది మూర్ఖులే ఉంటారు. ఈగోయిస్టిక్ గా మా హీరో గొప్ప, అది కులం కావచ్చు, మతం కావచ్చు, డబ్బు కావచ్చు, ఆ ప్రాంతంలో వాళ్ళ హీరో వాళ్ళకి సంబంధించినోడు కావచ్చు, లేదా ఆ హీరోకి ఎప్పటి నుంచో ఇష్టం కాదు. ఈగో, అన్నిటి మించి ఈగో అనేటువంటి ఒక కాన్సెప్ట్ తో హీరో పట్ల వ్యక్తి పూజ చేయడం. ఈ దేశంలో వ్యక్తి పూజ, ఒక వ్యక్తిని ఆడే పెద్ద తోపులాగా ఆ, ఎగబడడం ఆ వ్యక్తి కోసం అనేది మనోళ్ళు బాగా జనరలైజ్ చేసే చాలా వరస్ట్ క్యారెక్టర్, చాలా వరస్ట్ హ్యాబిట్ అది. ఒక దేశానికి ఉండకూడనటువంటి నాన్ డిసిప్లైన్ థింగ్ ఏదన్నా అంటే ఒక వ్యక్తికి భజన చేయడం 24 గంటలు. అది పొలిటీషియన్ కావచ్చు, హీరో కావచ్చు. ఇండియా వైడ్ మీకు మోడీ, రాహుల్ గాంధీ అభిమానుల దగ్గర నుంచి మీకు చిన్న చిన్న సినిమా హీరోల అభిమానుల వరకు అదే ఇదితో బతుకుతూ ఉంటాం మనం. సో ఇప్పుడు ఈ బాయ్కాట్ పుష్ప 2 అనేటువంటి ట్రెండ్ అసలు ఎందుకు ట్రెండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్? నిజానికి ఇది ఎప్పుడు కదా, చెప్పన్ బ్రదర్ అన్నప్పుడు ఎప్పుడో అల్లు అర్జున్ అన్నప్పటి నుంచి కూడా కదా. నిజానికి చెప్పన్ బ్రదర్ అన్నప్పుడు అల్లు అర్జున్ చేసినటువంటి తప్పు నాకైతే పర్సనల్ ఏమనిపించలే ఆ రోజు అప్పట్లో. ఎందుకంటే ప్రతి అడ్డమైన ఆడియో ఫంక్షన్‌కి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవర్ స్టార్, పవర్ స్టార్ అని అరవటం. అప్పట్లో ప్రభాస్ కూడా ఓకే, ఐ లైక్ పవర్ స్టార్ అని చాలా ఇబ్బందికరంగా చెప్పాడు. ఇది పవన్ కళ్యాణ్ తప్పు కాకపోవచ్చు. కానీ అదే చెప్తున్నాగా, ప్రతి ఫ్యాన్ బేస్‌లో 60-70% మూర్ఖులు ఉంటారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్‌లో కూడా ఉంటారు. అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్‌లో కూడా ఉంటారు. ప్రభాస్ ఫ్యాన్ ఆళ్ళు ప్రతి ఫ్యాన్ బేస్‌లో ఉంటారు. సో వాళ్ళలో ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ సంబంధించినట్టు కొంతమంది మరీ మూర్ఖత్వంగా ప్రవర్తించి, సంబంధం లేని పవన్ కళ్యాణ్ వచ్చారు ఆడియో ఫంక్షన్ కంటే ఓకే. పవన్ కళ్యాణ్ రాని పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ అన్నా ఓకే. అట్లా కాకుండా ప్రతి ఆడియో ఫంక్షన్‌కి వెళ్ళి, చిరంజీవి బర్త్‌డే ఫంక్షన్‌కి వెళ్ళి, సంబంధం లేని చోటుకెళ్ళి పవర్ స్టార్, పవర్ స్టార్ నడిచి అదొక రకమైనటువంటి అన్నాయింగ్ థింగ్ లాగా తయారైంది. అప్పుడు చిరాకొచ్చి అల్లు అర్జున్ అప్పట్లో ఆహ్, చేసినటువంటి మాట, అన్నటువంటి మాట అది, చెప్పను బ్రదర్ అని. సరే, అల్లు అర్జున్ కూడా ఏదో ఆ చిరాకులో అన్నారు, అక్కడితో అయిపోతే బాగుండేది. కానీ అల్లు అర్జున్ రాను రాను అది ఆ మెగా ఫ్యాన్స్ ఆయన అన్న మాటల్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాస్త సీరియస్ గా తీసుకోవడం, అల్లు అర్జున్ టార్గెట్ చేయడం, ఈయన కూడా ఏదో ఫ్యానిజం లాగా ఈయన కూడా కాస్తంత దాన్ని పర్సనల్ గా తీసుకోవడం, ఇంకా 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 డిస్టెన్స్ పెరుగుతూ పెరుగుతూ వచ్చింది మెగా అల్లు మధ్య. ఎప్పుడు ఎంతసేపు రామ్ చరణ్ వర్సెస్ ఇటు అల్లు అర్జున్ ఎవరు ఎదుగుతాడు పాన్ ఇండియా స్టార్ గా అనేటువంటి ఫీలింగ్ వాళ్ళ మధ్య కూడా వచ్చి ఉండొచ్చు. అల్లు అర్జున్, అల్లు అరవింద్ మధ్య నిజానికి ఎంతో మంచిగా ఉండేటువంటి ఫ్యామిలీస్. చిరంజీవి లేకపోతే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు? అల్లు రామలింగే సపోర్ట్ కూడా మెగాస్టార్ ఎదగడానికి ఉంది, ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ మెగాస్టార్ అనేటువంటి ఒక అతిపెద్ద వృక్షం కింద వెతికినాడు కదా వీళ్ళందరూ. అది ఎవరైనా ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి. బన్నీ కూడా చాలా పెద్ద వీరాభిమాని చిరంజీవికి ఒకప్పుడు, ఇప్పటికే అని నేను నమ్ముతాను. సో ఇట్లాంటి పరిస్థితుల్లో బాయ్కాట్ పుష్ప వరకు తెచ్చుకున్నారు అక్కడి నుంచి ఇక్కడికి. కానీ మధ్యలో మాత్రం వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేని కలిసి అల్లు అరవింద్ ఒక రకంగా తప్పు చేశారనే చెప్పొచ్చు. ఎందుకంటే సొంత మావయ్య, ఎంతో క్లోజ్‌గా ఉండేటువంటి మావయ్య జనసేన నుంచి పోరాటం చేశారు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఓడిపోవాలని అంత ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఈయనెళ్లి ఇంక సపోర్ట్ చేయకూడదని కాదు, చేయొచ్చు. కానీ అదే టైంలో మరి భార్య ఫ్రెండ్ భర్తకే అంత సపోర్ట్ చేసినప్పుడు ఈయన కూడా అక్కడికెళ్లి సపోర్ట్ చేస్తే బాగుండేది పిఠాపురం. ఇలా చేయకుండా కనీసం ఒక ట్వీట్ ఏదో వేసేసి ఆల్ ది బెస్ట్ అని ఏదో చేతులు దులిపేసుకున్నట్టు కాకుండా కాస్త వెళ్ళి ఈయన కూడా మా మావయ్యని గెలిపించిన ఒక్క మాట చెప్పుంటే జనసేన తరఫున కూడా బాగుండు. రెండు చేయాలంటున్నా నేను, ఒకటే కాదు. మీరు ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ కి అలా చేసినప్పుడు క్లోజ్ ఫ్యామిలీకి కూడా ఇంకా ఎక్కువ చేస్తే బాగుండేది అనేటువంటి ఫీలింగ్ ఉంది. అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చింది కదా బాయ్కాట్ పుష్ప అనేది. కొంతమంది టికెట్స్ రీజన్ గా చూపిస్తున్నారు. టికెట్స్ అనేవి రీజన్ కాదు, కావాలనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో కొంతమంది రీజన్ ఏం తెలియక అట్లా చెప్తున్నారేమో కానీ టికెట్స్ అనేవి బాయ్కాట్ చేయడానికి ఒక సినిమా రీజన్ కాదు. నిజానికి ఒక మంచి డైరెక్టర్ తీస్తున్నటువంటి సినిమా. సుకుమార్ లాంటి ఒక తోపెస్ట్ డైరెక్టర్, ఇండియాకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్ గా ఎదిగాడు, ఎదగబోతున్నాడు ఇంకా సుకుమార్. అట్లాంటి వ్యక్తి తీసినటువంటి సినిమాని బాయ్కాట్ చేయడం అనేది మీ రాజకీయాల కారణంగా, మీరు కాంటెంట్ పరంగా ఏమైనా తప్పు ఉంటే ఖచ్చితంగా బాయ్కాట్ చేయండి. ఏదన్నా ఎవరిదైనా మనోభావాలు దెబ్బతినేది ఉంటే, కొన్ని సినిమాలు ఉన్నాయి, పఠాన్ ఉంది, ఎవరితో మనోభావాలు దెబ్బతినే ఓ ట్రెండ్ చేశారు కానీ బాయ్కాట్ అనేది ఇంకా ఎక్కువ పెద్ద హిట్ అయింది దానివల్ల. సో ఇది కూడా పుష్ప కూడా గడిచినటువంటి 36 గంటల్లో 5 లక్షల టికెట్లు అమ్ముడుపోయినాయి. సో బాయ్కాట్ అనేది మనం ఫన్నీగా అనుకోవడానికి బాగుంటది తప్ప ఒక సినిమాని ఎవరు ఆపలేరు. సినిమాలో కాంటెంట్ ఉంటే ఆడుతది. కాంటెంట్ లేదా తీసి అవతల పడేస్తారు జనాలు. దాని గురించి మనం పనిగట్టుకొని బాయ్కాట్ చేసిన అవసరం లేదు. మీరు బాయ్కాట్ చేసిన సరైన రీజన్స్ అన్నా ఉంటే బాగుంటదని నాకు అనిపిస్తుంది. రీజన్ అయితే ఇక్కడ అసలు ఏమీ లేదు. అల్లు అర్జున్ యొక్క వ్యక్తిగతంగా అతను ఏం తప్పు చేశాడని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఎవరికి అనిపిస్తే ఓకే. కానీ ఈ సినిమా వేల కోట్లు ఖర్చు పెట్టి తీసినటువంటి సినిమా. దీని మీద ఎన్నో జీవితాలు ఆధారపడిన ఈ సినిమా హిట్ అయితే వాళ్ళకి ఇప్పుడు చిన్న చిన్న వర్క్ చేసే బాయ్స్ ఉంటారు. వాళ్ళని నేను పుష్ప 2 పని చేశానని చెప్పుకోవడం అనేది రేపు పొద్దున సినిమా హిట్ అయిన తర్వాత
రేపొద్దున ఇంకో సినిమాలో ఇంకో బెటర్ పొజిషన్‌కి అతనికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంటది. ఇవన్నీ ఆలోచించకుండా మనం ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి కోపం వల్ల ఒక సినిమానే బ్యాన్ చేశానంటాం చాలా షీర్ ఫూలిష్‌నెస్. ఇదే అల్లు అర్జున్ ఫ్యాన్స్ రేపు ఇంకో పవన్ కళ్యాణ్ సినిమాకి ఇట్లా చేసినా ఇదే వర్తిస్తది. ఇక్కడ ఎవరో ఏంటి అనేది గాదు. ఒక ఆహ్, ఆలోచనతో అన్ని విషయాలు ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి తప్ప అట్లా కనిపించిందల్లా బ్యాన్ చేసుకుంటూ, బాయ్కాట్ చేసుకుంటూ వెళ్ళటం అనేది సరైనటువంటి పద్ధతి కాదని నా ఒపీనియన్. మీకేమనిపించిందో మీరు కామెంట్